నేను పోయిన ఎన్నికల్లో ఒక మాట చెప్పాను, జ్ఞాపకం ఉందా? ఒక్క ఛాన్స్ అని కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొడుతుందని చెప్పానా లేదా? కొట్టిందా లేదా? ఇప్పుడు చేతులెత్తి జోడించి చెప్పా, ఏమీ పట్టించుకోలేదు మీరందరూ నా మాట. ఈ రోజు మీరు చూస్తే పెద్ద సైకో తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే ఇక్కడ ఒక సైకో తయారయ్యాడు. బందిపోట్ల కంటే ఎక్కువగా తయారైపోయి కాకినాడ అంటే నాకు చాలా అభిమానం. నేను మెచ్చిన నగరం ఈ కాకినాడ. ఎందుకంటే చిన్నప్పుడు మేము వినేవాళ్ళం, తర్వాత నేరుగా చూశాను. తర్వాత కాకినాడ అభివృద్ధికి పాటుపడిన వ్యక్తిని నేను. బ్రిటిష్ వాళ్ళ పీరియడ్ నుంచి స్ట్రైట్ రోడ్లుండే ఏకైక నగరం ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ. దాన్ని ఒక స్మార్ట్ సిటీగా నిర్మాణం చేయాలని కేంద్ర సహకారంతో స్మార్ట్ సిటీ చేసి ఎన్నిసార్లు వచ్చారో నాకే తెలియదు. సుందరీకరణ ఏ విధంగా చేశారో మీరే చూశారా లేదా? ఇప్పుడు ఆ కాకినాడ ఏమైంది? గంజాయి కేంద్రంగా తయారైపోయింది, డ్రగ్స్ క్యాపిటల్ గా తయారైపోయింది, దొంగ బియ్యం రవాణా కేంద్రంగా తయారైంది. అన్ని దోపిడీలు కడాన పేకాట కూడా ఈ పెద్ద మనిషికే కావాలా? తమిళలో ఈయన మామూలు వ్యక్తి కాదు, జగన్మోహన్ రెడ్డి బినామీ. ఆయన ఆస్తులు ఈయన పేరుతోనే ఉన్నాయి. అవునా కాదా? అవునా కాదా? అవునంటే చేతుల పైకి ఎత్తండి.